హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. నా పేరు సరిత. తొలి ఏకాదశి రోజు నా లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయాలని నేను అనుకున్నాను. మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్, కుకింగ్ వీడియోస్ అవన్నీ పెట్టిన, కావాలంటే మీరు చూడొచ్చు. ఇంకా ఫైనల్గా అయితే మేము గుట్టకైతే వచ్చేసినాము. మా పాపకి గుండు చేపిద్దామని మాకు ఇక్కడ మొక్కుండే. మా హస్బెండ్ కార్ పార్కింగ్ అని వెళ్ళారు. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరు వెళ్ళి గుండు చేయించండి అని మా హస్బెండ్ అంటే, ఇంకా నేను పిల్లల్ని తీసుకొని వెళ్తున్నా మా తమ్మునితో, ఇంకా మా చెల్లితో. అక్కడైతే తనైతే అసలు గుండు తీయనియలే. చాలా అంటే చాలా సతాయించింది, ఏడ్చింది కూడా బాగా. ఇంకా ఫైనల్గా అయితే గుండు అయితే అయిపోయింది. ఇంకా మేము దర్శనానికని పైకి వెళ్ళడానికి అయితే రెడీ అయినాము. ఇంకా జస్ట్ కార్ పార్కింగ్కి అయితే 500 తీసుకున్నారు ఆడ. కావాలంటే మీకు బిల్ చూపిస్తా చూడండి. ఇంకా మేము ఆల్రెడీ రీచ్ అయిపోయినాము ఆల్మోస్ట్. ఇంకా ఇక్కడైతే మేము బొట్లు పెట్టుకున్నాము. ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇలా 1/2 అవర్లో మా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా వీడియోస్, ఫొటోస్ తీసుకుంటున్నాం. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసినాను. చాలా సూపర్ అంటే సూపర్ ఉండే. దానికి గాలి మాత్రం మామూలుగా లేకుండే, ఫుల్ గాలి ఉండే ఆ రోజు. అలాగే మేము స్వర్ణగిరి టెంపుల్కి కూడా వెళ్తున్నాము. ఆల్రెడీ మేమైతే రీచ్ అయిపోయినాం స్వర్ణగిరికి. చాలా అంటే చాలా రష్ ఉన్నారు అక్కడ కూడా. చాలామంది వచ్చినారు, ఎందుకంటే ఏకాదశి కదా, ఆల్మోస్ట్ చాలామంది వస్తారు టెంపుల్కి. ఇంకా మేమైతే ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం ఈడ. ఇంకా మా బాబు అయితే ఎత్తుకుంటానంటే వాడు అయితే అసలు వస్తూనే లేడు. ఇంకా ఫైనల్గా మా దర్శనం కూడా అయిపోయింది. అక్కడ కూడా చాలా బాగా జరిగింది. ఒక పిక్, ఫోటో, వీడియో ఏమైనా తీయాలంటే కూడా ఇంత రష్ ఉంది చూడండి మీరే. ఇంకా పాప అయితే నడుస్తానని ఒకటే ఏడుస్తుంది. ఇంకా కాసేపు అలా మేము గాల్లో ఎంజాయ్ చేసినాము. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఇంటికి అయితే బయలుదేరినాము. ఆల్మోస్ట్ మేము రీచ్ అయినాం షాద్ నగర్కి. పిల్లలు కూడా పడుకున్నారు, చాలా అలసిపోయినారు వాళ్ళు కూడా.